మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటండి? నేను సిఎస్సి బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను, కానీ అక్కడ బేసిక్స్ మాత్రమే చెప్తారు, కానీ కోడింగ్ ఎలా అవుతుంది ఏంటి అని మాత్రం మాకు అంత ఐడియా లేదు. సో ఎలా అంటే స్కూలింగ్ లెవెల్లో ఎలా టీచ్ చేస్తారో అలాగే ఉంది. ఏబిసిడి నుంచి మొదలు పెడతారు. అంతే, అలా నేను కోడింగ్ నేర్చుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ నేను అందరికీ కూడా చెప్పేలాగా ఉన్నానని నాకు బాగా హ్యాపీగా అనిపించింది. సో అంత ఎక్స్పర్టైజ్గా తయారు చేశారు మీరు. మెంటర్ లాగా పనిచేసింది. లాస్ట్ ఈ ప్లేస్మెంట్కి హెల్ప్ అయింది అదే అమ్మాయికి. ఓకే. అమ్మాయిలకి లో ఉన్న వాళ్ళు ఈ అమ్మాయి వన్ ఆఫ్ ద మెంటర్ అంటేనా ఒక 4-5 మెంబర్స్కి బాగా చెప్పుకుంటూ వస్తుంది. ఎవరు యాక్టివ్ ఉంటే వాళ్ళని మిగిలిన వాళ్ళకి మెంటర్ లాగా హెల్ప్ చేయండి అమ్మా అని చెప్తాం మనం. ఈ అమ్మాయి ఆ రోల్ తీసుకుంది లాస్ట్లో. ఓకే. లాస్ట్ 1 month. చాలా మంది స్టూడెంట్స్ మీ క్లాస్లో ఉంటారు సార్, ఈచ్ బ్యాచ్కి. కానీ కొంతమంది స్టూడెంట్సే ఒక స్థాయికి వెళ్ళి వాళ్ళు మిగతా వాళ్ళకి కూడా చెప్పగలిగే స్థాయికి వెళ్తూ ఉంటారు. సో మిగిలిన వాళ్ళకి వీళ్ళని ఎగ్జాంపుల్గా చూపించి ఏం చెప్తారు? మా దగ్గర ఎలా ఉంటుందంటే మేడం, 2 బ్యాచ్లకు డివైడ్ చేస్తాం. ఫస్ట్ ఫేజ్ ఇంటర్న్షిప్ అంటాం, అంటే లెర్నింగ్ ట్రైనింగ్ పీరియడ్ అన్నట్టు. అది అందులో ఒక 60 మంది ఉంటారు. ఈ ఇంటర్న్షిప్లో కొత్తగా వచ్చే వాళ్ళంతా యాడ్ అవుతూ ఉంటారు, వీళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. వీళ్ళు నెక్స్ట్ ఫేజ్లో phase 2 ఇంటర్వ్యూ బ్యాచ్ అంటాం, అంటే ప్లేస్మెంట్ బ్యాచ్. ఇంటర్న్షిప్లో స్టార్ట్ అయినప్పుడే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 60 మంది ఉన్నప్పుడు ఒక 30 మంది అమ్మాయిలు 30 మంది అబ్బాయిలు ఉన్నప్పుడు ఎవ్రీ 4-5 మెంబర్స్కి ఒక మెంటర్ని సెట్ చేస్తాం మేము. వాళ్ళకి చెప్తాం, మీరు ఒక టీమ్ లాగా డివైడ్ అవ్వండి. ఒకళ్ళు ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళు కొంచెం సబ్జెక్ట్ క్లారిటీ బాగుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా మెంటర్ లాగా ఉండి మిగిలిన 4-5 గైడెన్స్ ఇచ్చుకుంటూ వెళ్తారు. ఈ 4 ఎవరైతే టీమ్ మెంబర్స్గా ఉండి మెంటర్ కింద ఉన్నారో వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్కి ఆటోమేటిక్గా మెంటర్ అవుతారు. కరెక్ట్. phase 1, phase 2లో ఏదో ఒక టైంలో ప్రతి స్టూడెంట్ కూడా నెక్స్ట్ స్టూడెంట్కి మెంటర్ అవుతారు. మీరు అన్న పాయింట్ ఏంటంటే కొద్దిమంది అన్నారు, 90% మేము వాళ్ళని మెంటర్ లాగా తయారు చేస్తాం. ఇప్పుడు ఈ అమ్మాయి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ అమ్మాయి 21 స్టూడెంట్, 21లో జాయిన్ అయ్యి బీటెక్ ఇంకా 2 monthsలో అయిపోద్ది అనగా వాళ్ళ మమ్మల్ని కాంటాక్ట్ చేసి ఎగ్జామ్స్ రాస్తుంది అంటే అడ్మిషన్ తీసుకుంది, జాయిన్ అయ్యి కోర్స్ రన్నింగ్లో అంటే అటు ఇటుగా నడిపించింది. ఎగ్జామ్స్ అయినాక ఫుల్ టైం వచ్చింది. 5-6 monthsలో షీ ప్లేస్డ్. ఫస్ట్ క్యాపిఎంలో 11 మెంబర్స్కి జాబ్ వచ్చింది, అందులో ఈ అమ్మాయికి వచ్చింది. ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ టైంలో ఈ అమ్మాయి స్లో. రైట్. ఇంటర్వ్యూస్ కాడికి వచ్చరికి 6 monthsలో షీ బికేమ్ somewhat good only. That's why she was placed. Right.